హాయ్, వెల్కమ్ టు ది లీడర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో విశాఖ జిల్లాది ఓ ప్రత్యేక స్థానం. పొరుగు నేతలను సైతం ఆదరించి తమ వారిలా గెలిపిస్తారు అక్కడి ప్రజలు. ఇక విశాఖ జిల్లాలోని కీలక నియోజకవర్గాల్లో భీమిలి ఒకటి. అంతేకాక స్వతంత్ర సమరయోధుడు అల్లూరు పుట్టిన గడ్డ కూడా కావడం విశేషం. 1951లో భీమిలి నియోజకవర్గంగా ఏర్పడింది. కాలిగొట్ట సూర్యనారాయణ ఇక్కడ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు వైసీపీ నేత కర్రి సీతారామ మీద భారీ మెజారిటీతో విజయం సాధించి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా కీలక బాధ్యతలు చేపట్టారు. మరి గంటా ఈ 4.5 ఏళ్లలో ఆయన ఆ నియోజకవర్గ అభివృద్ధిలో ఏ మేరకు విజయం సాధించారు, ఇచ్చిన హామీలను నెరవేర్చగలిగారా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. భీమిలి నియోజకవర్గం 1951లో ఏర్పడింది. ఇప్పటి వరకు ఇక్కడ 12 సార్లు ఎన్నికలు జరిగాయి. మొదట స్వతంత్ర అభ్యర్థులు, ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థులు ఇక్కడ విజయం సాధించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీదే ఆధిపత్యం. 1983లో టీడీపీ ఆవిర్భవించినప్పుడు టీడీపీ నుంచి పూసపాటి ఆనంద గజపతిరాజు విజయం సాధించారు. ఆ తర్వాత అదే పార్టీ నేత రాజా సాగిదేవి ప్రసన్న, అప్పల నరసింహారాజు వరుసగా 4 సార్లు గెలిచి భీమిలిని టీడీపీ కంచుకోటగా మార్చేశారు. అయితే ఆపై 2 సార్లు ఇక్కడ టీడీపీ ఓటమిని చవిచూసింది. గత ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు టీడీపీ తరపున బరిలో నిలిచి ఇక్కడి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతకుముందు ఆయన చోడవరం, అనకాపల్లి స్థానాలకు ప్రాతినిధ్యం వహించారు. భీమిలిలో తొలిసారి పోటీ చేసిన ఆయనను అక్కడి ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించారు. టీడీపీలో రాజకీయాలు ప్రారంభించిన గంట ఆ తర్వాత చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలో చేరారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల్లో టీడీపీ గూటికి తిరిగి వచ్చారు. ఏ పార్టీలో ఉన్నా తనదైన రాజకీయ చాణక్యముతో పార్టీలో కీలక నేతగా ఉండడం గంటా ప్రత్యేకత. ఆ ప్రత్యేకతతోనే టీడీపీ ప్రభుత్వంలోనూ మంత్రి పదవి పొందారు. భీమిలి సెగ్మెంట్ విశాఖ సిటీ అలాగే పల్లెల సమూహంగా ఉంటుంది. ఆనందపురం, పద్మనాభం, భీమునిపట్నం, విశాఖపట్నం రూరల్ మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. మొత్తం ఓటర్లు 2,70,000 వరకు ఉంటారు. ఇందులో ఎక్కువ మంది మహిళలే. కాపుల జనాభా ఇక్కడ ఎక్కువగా ఉంది. ఆ తర్వాత యాదవ్, మత్స్యకార, రెడ్డి సామాజిక వర్గ ప్రజలు అధిక సంఖ్యలో ఉన్నారు. గెలుపోటములను ప్రధానంగా వీరే నిర్ణయిస్తారు. అయితే క్షత్రియులు తక్కువ సంఖ్యలో ఉన్న ఎన్నికల నాటికి వారే కీలకమవుతున్నారు. టీడీపీ ఆవిర్భవించినప్పటి నుంచి అధిక సంఖ్యలో ఆ పార్టీని ఇక్కడి ప్రజలు ఆదరించారు. ఇక ఎన్నికల సమయంలో పలు హామీలు గుప్పించి ఇక్కడ విజయం సాధించారు. విశాఖ అభివృద్ధిలో భీమిలి పాత్ర కీలకమైంది. ఇక్కడ ఐటీ కారిడార్ తో పాటు పలు కీలక సంస్థలు కూడా ఉన్నాయి. భీమిలి నుంచి ఎమ్మెల్యే గెలిచిన గంట చంద్రబాబు కేబినెట్లో మానవ వనరుల మంత్రిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే సొంత నియోజకవర్గంపై మాత్రం పెద్దగా దృష్టి పెట్టడం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సింహాచల దేవస్థానం అభివృద్ధితో పాటు పంచగ్రామాల వివాదాన్ని పరిష్కరిస్తానని ప్రకటించారు. విశాఖలో జరిగిన తొలి కేబినెట్లో ఆయా సమస్యలపై చర్చించారు. అయితే ఆ తర్వాత న్యాయపరమైన చిక్కులు అంటూ సమస్యలను దాటవేస్తున్నారన్న విమర్శలున్నాయి. అలాగే 1,00,000 కుటుంబాలకు ఉపాధి అందించే చిట్టి వలస జూట్ మిల్ ని తెరిపిస్తామని చెప్పినా ఎమ్మెల్యే ఇంతవరకు చొరవ చూపలేదని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. అలాగే మత్స్యకారుల సమస్యలు కూడా ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని వారు చెబుతున్నారు. అలాగే పద్మనాభస్వామి ఆలయ ఘాట్ రోడ్డు నిర్మాణంపై హామీ ఇచ్చినా ఆ పనులు మొదలవలేదు. అలాగే భీమిలి తాగునీటి సమస్య కూడా తీరలేదు. అయితే అభివృద్ధిలో దూసుకుపోతున్నామని గంటా చెబుతున్నారు. ఐటీ టవర్స్ భీమిలిలో ఏర్పాటవుతున్నాయి. టూరిజాన్ని డెవలప్ చేశామని ఆయన చెబుతున్నారు. మేజర్ సమస్యలు 5లో 3 పూర్తి చేశామని మంత్రి చెబుతున్నారు. అయితే మంత్రి మాత్రం ప్రజలకు అందుబాటులో ఉండడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంత్రిగా ఉండడం వలన ప్రజలకు కొంచెం దూరమయ్యానని గంటా కూడా అంగీకరించారు. గత 4.5 ఏళ్లుగా అభివృద్ధి చాలా వరకు జరిగినా అదంతా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనులుగా ప్రజలు భావిస్తున్నారు. అయితే గంటా కొన్ని హామీలు నెరవేర్చారని చెప్పేవారు కూడా లేకపోలేదు. అయితే ఎమ్మెల్యే అందుబాటులో ఉండకపోవడంతో ఆయన బావమరిది పెత్తనం ఎక్కువైందని అంటున్నారు. ఇక ఇక్కడ బలం పుంజుకోవాలని వైసీపీ భావిస్తుండడం, అలాగే జనసేన కూడా సత్తా చాటాలని ప్రణాళికలు రచిస్తుండడం గంటాకు ప్రతికూలంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది ఇవాల్టి లీడర్. వచ్చే లీడర్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ యోయో టీవీ ఛానల్. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.